మనలో చాలా మంది ముఖ్యంగా వ్యవసాయ నేపథ్యం ఉన్న వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. పొలం గట్ల పైన పాములు వెళ్తున్నాయి. పాము కాటేస్తుంది. వాటికి జాగ్రత్త తీసుకోవడం కష్టమవుతుంది. లేదా అందుబాటులో డాక్టర్ లేరు అనేటువంటి మాటలు వింటుంటాం. సో కొన్నిసార్లు ఈ పాము కాటు ప్రాణాంతకానికి కూడా దారితీస్తుంది. సో ఈరోజు మనం ఏం తెలుసుకున్నామంటే పాము కాటు నిజంగా ఇది పాయిజనసా కాదా అనేది ముఖ్యంగా ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక పాయిజనస్ స్నేక్ కాటు వేసిందనుకోండి, 2 ఫ్యాంగ్స్ ఒంటి పైన పడతాయి. అంటే 2 రక్తపు బొట్లులాగా బయట పడుతుంది. ఒక నాన్ పాయిజనస్ స్నేక్ మనకు ఘాటు వేసినట్టయితే, ఒక 4, 5 చుక్కల్లాగా చర్మం పైన ఘాట్లు పడతాయి. ఇది విషపూరిత పాము, విషపూరితం కాని పాముకు ఉండేటువంటి వ్యత్యాసం ఉంది. సో ఇప్పుడు విషపూరితమైనటువంటి పాము కాటు వేసింది అని మనకు తెలిసింది. ఆ భాగం దగ్గర 2 ఘాట్లు ఉన్నాయి. అయితే మనం టీవీలో, సినిమాలో చూసినట్టుగా బ్లేడ్‌తో కట్ చేయడము, పైన ఒక గట్టి పట్టీ కట్టేయడం లాంటిది చేయకూడదు. ఈ బ్లేడ్‌తో ఘాటు వేయడము వీటి వల్ల ఆ భాగం హీల్ అవ్వకుండా ఇబ్బంది కలిగేది. అంశం ఏర్పడుతుంది. కాకపోతే ఒక 10, 15 నిమిషాల పాటు కొద్దిగా టైట్‌గా పైన విధంగా గుడ్డలు కట్టినట్లయితే విషం అనేది పైకి ఎగబాకకుండా కొంత కాపాడగలం. ఇక వీటికి మనం హోమియోపతిలో చాలా చక్కని యాంటీడోట్ మెడిసిన్ సెడ్రాన్ CEDRON అనేటువంటి మందును మనం పొలం గట్ల పైన చెట్ల దగ్గర కొంచెం పెట్టుకోవాలి. ఎప్పుడైనా సడన్‌గా ఈ పాము కాటు వేసినప్పుడు ఈ మందును మనం ఒక 4, 5 చుక్కలు నాలుక పైన వేసి ఒక అరగంట, 1 అవర్ టైం తీసుకున్న వ్యక్తి పాము కాటు వల్ల చనిపోదు. అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేందుకు మనకు సమయాన్ని ఇస్తుంది. ఫస్ట్ ఎయిడ్ మందుగా మన పాము విరుగుడుకు సెట్రాన్ అనేటువంటి మెడిసిన్‌ని మనం కాపాడుకోవచ్చు. సో ఒక చిన్న గుడ్డ ముక్కలు కట్టేయడము, దాన్ని పొలగండి చెట్టుకు కట్టి పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదం వస్తే ఈ మెడిసిన్‌ని 4, 5 చుక్కలు నాలుక పైన ఫస్ట్ ఎయిడ్ అనేది మనం స్వయశక్తిలా చేసుకున్న వ్యక్తి అవుతాం. వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం.